విజయారెడ్డి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితం అంటే సుమారుగా 2 నెలల క్రితం తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం సృష్టించినటువంటి చర్లపల్లి సాఫ్ట్వేర్ ఉద్యోగిని విజయారెడ్డి ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో ఇప్పుడు బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఏడాది జనవరి 31వ తేదీన తన 2 పిల్లలతో కలిసి రైలు కింద పడి విజయారెడ్డి బలవన్మరణం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇది అందరూ కూడా ఆత్మహత్య అని అనుకున్నారు. కానీ ఆస్తి కోసం సొంత వాళ్ళే పన్నినటువంటి కుట్ర అంటూ విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఇప్పుడు సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య పిల్లల చావుకు అత్త పుష్పలత బామ్మర్ది చిరంజీవినే కారణమంటూ ఆయన పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు ఈ కేసులో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఉన్నత విద్యావంతురాలు సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా నెలకు లక్షల్లో జీతం, ఎంతో సంతోషంగా సాగిపోతున్నటువంటి విజయారెడ్డి జీవితం చర్లపల్లి గట్కేసర్ రైల్వే ట్రాక్ పైన అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఆ రోజు అర్ధరాత్రి తన పిల్లలు చేతనారెడ్డి, విశాల్ రెడ్డితో కలిసి రైలు కింద పడి ఆ తల్లి ఎందుకు ఆత్మహత్య చేసుకుందనేది అప్పట్లో పెద్ద మిస్టరీగా మారింది. అనేక దర్యాప్తు చేసిన, ఎన్ని రోజుల పాటు శోధించినా కూడా అది సాధారణంగా స్ట్రెస్ తోని చేసుకున్నటువంటి ఆత్మహత్యగానే పరిగణించి ఆ కేసుని అంతటితో వదిలేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. దుబాయ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నటువంటి భర్త సురేందర్ రెడ్డి హుటాహుటిన ఈ మరణం తర్వాత రావడం, అంత్యక్రియలు జరగడం కూడా పూర్తయిపోయింది. పోలీసుల విచారణలో ఎవరు కూడా తమకు అనుమానాలు లేవని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది. ఇక అప్పుడు ఎలాంటి అనుమానాలు లేవు. పూర్తిగా ఈ కేసు కూడా తను డిప్రెషన్లోకి వెళ్ళి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది, ఒంటరితనము అనుభవించలేక అంటూ కూడా ఫైనల్ కంక్లూజన్కి అప్పుడు రావడం జరిగింది.